ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసుంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఫాలో చేయొచ్చు కదండీ. మధ్యాహ్నం టైంలో ఎండలు అదిరిపోతున్నాయండి. మా చెట్టు మీద ఉన్న నిమ్మకాయలు కోసుకొచ్చి నిమ్మకాయ రసం అయితే చేస్తున్నా. మా పప్పిగాడైతే ఈ రోజే వచ్చేసిండు. 3 డేస్ వాళ్ళ ఊరికైతే వెళ్ళిండు. ఈ రోజైతే ఇది వచ్చేసిండు. మధ్యాహ్నం టైంలో అయితే వచ్చిండు. నిమ్మకాయ రసం చేయవక్క అంటే నిమ్మకాయ రసం అయితే చేస్తున్నాను అందరి కోసం. బయట అయితే 10 రూపాయలండి ఒక నిమ్మకాయ రసం తాగాలంటే. అదేదో మన ఇంట్లో నిమ్మకాయ రసం చేసుకుంటే నిమ్మకాయలు ఉన్న చక్కెర ఉంది. ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. నిమ్మకాయలు కోసుకొని చక్కెర వేసుకొని కలుపుకొని తాగటమే కదండి. బయట ఏ జ్యూస్ తాగాలన్నా 20 రూపాయలు 30 రూపాయలు అని చెప్తున్నారు. అదేదో ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, నిమ్మకాయలు ఉన్నాయి, చక్కెర ఉంది, సింపుల్గా చేసుకొని తాగొచ్చు మనమే ఇంట్లోనే. నొక్కలు కాకుండా చాలా మంది కాడ వచ్చింది. మన ఇష్టం వచ్చినట్టు అంతమందికి చేసుకోవచ్చు. నేను చూసారా చొమ్ము నిండా చేస్తున్నా నిమ్మకాయ రసం. మా వారికి, నాకు, మా పప్పిగాడికి, మా పిల్లగాళ్ళకి అని చేస్తున్నా ఇంతగానో. చెట్టుకి నిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి డైలీ తాగుతాము. చెట్టుకి నిమ్మకాయలు లేని రోజు అయితే మా వారైతే బయట తెచ్చుకొని తాగుతాడు. ఒక్క రోజు కర తాక్కోకుండా ఉండడు. ఎండాకాలం అయితే పనికి వెళ్ళొస్తారు కాబట్టి వేడి ఉంటుంది కాబట్టి ఇంట్లో డైలీ అయితే తాగుతాడు. మా ఆయన చెట్టుకి లేనప్పుడు బయట తాగుతాడు. లేకపోతే డైలీ నీట్గా చేసి పెడతాను. చక్కెర సరిపోలేదని చక్కెర అయితే వేసినాను. మళ్ళీ ఇంకా కూల్ వాటర్తోనే చేసుకోవచ్చు. లేకపోతే చేసినాకైనా మన ఫ్రిడ్జ్లోనే అటు పెట్టుకొని తర్వాతకైనా తాగొచ్చు. నేనైతే కూల్ వాటర్తోనే చేస్తున్నాను. ఇప్పుడే తాగుదామని. మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. మళ్ళీ అడిగేది అది ఒక్కటి, మిమ్మల్ని నుంచి నేను ఆశించేది అదొక్కటి, ఇంకేం లేదు. మామూలు జ్యూస్ బాగుంది అమ్ములు అంటే బాగుందని చెప్తుంది. మా పప్పిగాడికి ఏమో బాగాలేదు అంటుంది. ఎందుకంటే వాడు తాగొద్దని బాగాలేదు అంటుంది. వాడు కూడా తాగిండు. మా పిల్లగాళ్ళు కూడా తాపించేసి నేను కూడా తాగేసి మా వారి కోసం కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టిన.